హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి గురించండి. ఇప్పుడు తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, నక్షత్రం ఏంటి, అలాగే ఏం చేయాలో కూడా ఇప్పుడు చూద్దామండి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మాఘ పౌర్ణిమ అంటారండి. ఇది ఫిబ్రవరి 11వ తేదీ 2025 సాయంత్రం 6:55 ప్రారంభమవుతుందండి. ఫిబ్రవరి 11వ తేదీన మొదలవుతుంది. అంటే ఆ రోజు మంగళవారం అండి. మంగళవారం నాడు సాయంత్రం వస్తుంది, పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. అయితే మనం ఈ ముగింపు తిథి ఎప్పుడు ముగుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఆ తిథి ముగింపు 12వ తేదీన రాత్రి 7:22 వరకు కూడా ఉందండి. రాత్రి ముగుస్తుంది. అంటే మనం ఫిబ్రవరి 11నే చేసుకోవాలి కదా, చంద్రోదయం పౌర్ణమి కదా, అంటే 11 చేయకూడదండి. ఈ పౌర్ణమి మాత్రం మనకి చంద్రోదయం సూర్యోదయం రెండు కూడా ఉండాలి. సూర్యోదయం కూడా ఉండాలి, చంద్రోదయం ఉండాలి. అయితే మనకు 12వ తేదీన మాత్రమే ఈ సూర్యోదయంతో కూడిన పౌర్ణమిని జరుపుకోవాలండి. అంటే సూర్యోదయం ఎందుకు జరుపుకోవాలంటే సముద్ర స్నానం అలాగే నదీ స్నానం చేసి మనం చేస్తే చాలండి. ఈ పూజకి మాఘ పౌర్ణమికి సముద్ర స్నానం చేసినా నదీ స్నానం చేసినా సరే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. అందుకనే మెయిన్గా సూర్యోదయం ఉండాలి ఈ పూజకి. మనం మాఘ పౌర్ణమికి మనము ఈ పూజకి ఏం చేయాలంటే మనం లలితాదేవిని పూజ చేసుకోవాలండి. లలిత సహస్రనామాలు వినాలి, లేదంటే చదవాలి వీలైనన్ని సార్లు. అంటే ఈరోజు మాఘ పౌర్ణమి రోజు మాత్రం వీలైనన్ని సార్లు లలితా సహస్రనామం చదువుతారండి. అలాగే నక్షత్రం ఏంటంటే ఆశ్లేష నక్షత్రం ఫిబ్రవరి 11 సాయంత్రం 6:55 నుండి కూడా మొదలవుతుంది. అంటే మఖా నక్షత్రానికి దగ్గరలో ఉంటుందండి ఈ మాఘ పౌర్ణిమ. మఖా నక్షత్రం రోజు వస్తే ఇంకా చాలా మంచిదండి. మఖా నక్షత్రానికి దగ్గరలో ఉంది. అయితే మనం సముద్ర స్నానం చేయాలండి ఖచ్చితంగా. సముద్ర స్నానం వీలైతే, లేదు అంటే నదీ స్నానమైనా సరే చేయాలి. లేదు ఇంకా నదులు కూడా దగ్గర లేవు, మేము చేయలేము, సముద్రం కూడా దగ్గర లేదు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే కనీసం ఇంట్లో మోటార్ వేసుకొని అయినా సరే చెయ్యండి. నిన్నటి నీళ్ళు మోటార్లో ఉన్నవి కాకుండా అప్పటికప్పుడు మోటార్ వేసుకొని చేయండి, అది కూడా విశేషమైన ఫలితం. అలాగే అమృత గడియలు చూద్దామండి. సాయంత్రం 5:52 లగాయత్తు 7:30 వరకు కూడా అమృత గడియలండి. అది ఫిబ్రవరి 12న. దుర్ముహూర్తం ఉదయం 11:53 లగాయత్తు 12:39. వర్జ్యం ఉదయం 8:09 లగాయత్తు 9:50 వరకు కూడా వర్జ్యం ఉందండి. అయితే మనం సముద్ర స్నానం చేయాలి, లేదు అంటే నది స్నానం చేయాలి, లేదంటే చెప్పాను కదండి ఇంట్లో మోటార్ వేసుకొని అయినా సరే మనం ఆ టైంకి చేయాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.